అవని వేదవతి వాళ్ళు గుడి దగ్గరకు వస్తారు. మాయ గుడి దగ్గర కనిపించకపోవడంతో అత్తగారు మీ కాబోయే కోడలు ఎక్కడా అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఆ మాయ రాదు మేడం. ఆ మాయ గుడిలో అడుగు పెట్టలేవదు కాబట్టి గుడి దగ్గరకు రాదు. వస్తే తనకి అవమానం జరుగుతుందని తెలుసు అని చెప్పి అర్చన అవని వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. అప్పుడే మాయ కారు వచ్చి వేదవతి వాళ్ళ ముందు ఆగుతుంది. ఇక మాయ కారులో నుంచి దిగి నడుచుకుంటూ వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది. మాయ రాదు రాదు అన్నారు. మాయ చూడు ఎలా నడిచి వస్తుందో. మేడం సార్ మేడం అంతే అని చెప్పి కృష్ణబాబు మాయను పొగుడుతూ ఉంటాడు. ఇక మాయ వేదవతి వాళ్ళను చూసి భయపడుతూ టెన్షన్ పడుతూ అలానే స్మైల్ ఇస్తూ వస్తూ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం అత్తగారు, కోడలితో గుడి ప్రవేశం చేపించండి అని చెప్పి అవని అంటూ ఉంటుంది. అమ్మ మాయ గుడిలోకి వెళ్దందా అని చెప్పి వేదవతి మాయకు చెప్తూ ఉంటుంది. ఇక మాయ మొహంలో కంగారు టెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక వేదవతి వాళ్ళతో కలిసి మాయ గుడిలో అడుగు పెట్టడానికి వెళ్ళబోతూ ఉంటుంది. ఆకాశంలో మెరుపులు ఉరుములు అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. మరి అమ్మవారు మాయను గుడిలోకి రాణిస్తుందా? ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.